కెలానియా రాజమహావిహారాయ శ్రీలంకలోని పశ్చిమ ప్రావిన్స్లోని కొలంబో శివారు ప్రాంతం. కొలంబో నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివారు ప్రాంతాన్ని విభజిస్తూ కెలానీ నది ఒడ్డున నిర్మించిన బౌద్ధ దేవాలయానికి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో విభీషణుడు మరియు అవలోకేతేశ్వర విగ్రహాలను పూజిస్తూ ఉంటారు. దీనిని కెలనియా విశ్వవిద్యాలయం ఉన్న ప్రదేశం అని కూడా అంటారు. ఈ ఆలయము గురించి రామాయణము మరియు బౌద్ధ చరిత్ర అయిన మహావంశంలో క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో అంటే సుమారు 2600 సంవత్సరాల క్రిందట బుద్ధుడు ఈ ప్రదేశాన్ని సందర్శించాడని, అదే చిట్ట చివరిగా రావటమని అనుకుంటూ ఉంటారు. శ్రీలంకలో శయనిస్తున్న అతి పెద్దదైన బుద్ధుడి విగ్రహాన్ని ఈ కెలనియాలోని రాజమహావిహారయాలో మనము చూడవచ్చు. రామాయణం ప్రకారం రావణుడు మరణించిన తర్వాత కెలానియాలో లక్ష్మణుడు విభీషణుడిని లంకరాజుగా పట్టాభిషేకం చేశారు. బౌద్ధ దేవాలయం వెలుపల విభీషణుడి కిరీటధారణను వర్ణించే కుడ్య చిత్రాలు ఉన్నాయి. వాల్మీకి రామాయణంలో కెలానీ నది గురించి ప్రస్తావించబడింది మరియు విభీషణుడి నుండి రాజభవనం ఈ నది ఒడ్డున ఉందని చెప్పబడింది. లక్ష్మణుడు విభీషణుడికి పట్టాభిషేకం చేయడానికి గల కారణం దశరథుడు ఇచ్చిన మాట కోసం శ్రీరాముడు 14 సంవత్సరాల అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది కాబట్టి అందుకని లక్ష్మణుడు పట్టాభిషేకం చేశాడు అని చెప్పుకుంటారు. శ్రీలంక చరిత్రలోని వివిధ సంఘటనలను వర్ణించే సోలియాస్ మెండిస్ అందమైన చిత్రాలు మరియు శిల్పాల కారణంగా కెలానియా రాజమహావిహారం ప్రసిద్ధి చెందింది. ప్రతి జనవరిలో వేలాది మంది బౌద్ధులు కెలానియా బౌద్ధ ఉత్సవాన్ని చూడడానికి వస్తారు. దీనిని దురుతు మహాపెరహరా అని పిలుస్తారు. ఇక్కడికి చేరుకోవాలి అంటే మనము కొలంబో నుండి కానీ క్యాండీ నుండి కానీ శివారు ప్రాంతం గుండా హైవే వస్తుంది. లేదంటే కెలానియా రైల్వే స్టేషన్ నుండి క్యాండీ రోడ్డుకు దగ్గరగా ఉంటుంది. మరియు మిగిలిన ప్రాంతాల నుంచి అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఈ ఆలయంను సందర్శించడానికి. మేము వెళ్ళినప్పుడు బాగా చీకటి పడింది. అదే కొంచెం వెలుతురులో ఉన్నప్పుడు చూస్తే చాలా బాగుండేది అనిపించింది. బౌద్ధ మతం స్వీకరించిన వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు. వాళ్ళందరూ దీపాలు అవన్నీ చేస్తూ చాలా బాగా పూజలు చేస్తూ ఉన్నారు అక్కడ.